అన్న రైతులందరికైతే నమస్కారం. నేను మీ హెచ్‌కే ఫార్మింగ్‌ని. చాలామంది రైతులనేదైతే ఈ విధంగానైతే పైపులు బరుసుకున్న తర్వాత మన పంట పొలాలు ఏదైనా గానీ మనము ఒక మొక్క అయినా గానీ నాటిన తర్వాత ఒక గింజలనేది గానీ ఎత్తిన తర్వాత ఈ విధంగా అయితే ఏసిన తర్వాత మనకు పైపులనేదైతే మొత్తం అనేదైతే మనము ఈ విధంగా ఏసుకునేదైతే మనం మోటార్లయితే ఆన్ చేస్తాము. ఆన్ చేసిన తర్వాత నీళ్ళనేదైతే పోతాయి. ఆ రోజు గడిగే వరకు అనేదైతే ఆ విధంగా అయితే ఉంటుంది. మరుసటి రోజు అనేదైతే మనకు పైపులు అనేదైతే చాలా వరకు పొద్దునొచ్చి చూస్తే చాలా వరకు అనేదైతే పైపులు అయితే ఊడిపోతూ ఉంటాయి. ఊడిపోయిన తర్వాత మనకు ఊడిపోయినట్లయితే పైపు ఇదిగో ఈ విధంగా అనేదైతే కట్టుకోండి ప్రతి ఒక్క పైపు. ఈ విధంగా అనేదైతే కట్టుకున్నట్లయితే మీరు ఇలా గుంజినా అయితే ఊడిపోదు. నీళ్ళు అనేదైతే ఎక్కువ ప్రెషర్ రావడం వల్ల అయితే పైపు గానీ ఊడిపోతుంటుంది కదా! ఆ విధంగా కూడా పైపు అనేదైతే రాదు. మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది. మనకి ఇంకొకటి వచ్చేసి అనేదైతే చాలామంది రైతులు ఈ కుళాయిలు లేకున్నట్లు అనేదైతే అంటే సీదా అనేదైతే తగిలించుకుంటూ ఉంటారు. సీదా తగిలించుకున్న తర్వాత మనకు నీళ్ళు అనేదైతే పోయినప్పుడు అనేదైతే ఎక్కువ నీళ్ళు ఉన్నప్పుడైతే సరిపోతుంది. తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు అనేదైతే మనకు సాళ్ళు అనేదైతే నీళ్ళు అనేదైతే చాలా వరకు అనేదైతే ఇలా డ్రిప్ పైపులతోనైతే చాలా తక్కువ అనేదైతే తడుస్తుంది భూమి. మనము ఇలా ఈ విధంగా అనేదైతే కుళాయిలు పెట్టుకున్నట్లయితే మనకు 2 జాళ్ళకి గానీ పెట్టుకోవచ్చు, 5 జాళ్ళకి పెట్టుకోవచ్చు, 10 జాళ్ళకి పెట్టుకోవచ్చు. మనకి ఎన్ని జాళ్ళకి కావాల్సుంటే అన్ని జాళ్ళకి అనేదైతే పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది మనకు. నీళ్ళు అనేదైతే ఎక్కువైతే ఉన్నప్పుడైతే ఏం కాదు. తక్కువ శాతం ఉన్నప్పుడైతే మనకు చాలా వరకు అనేదైతే భూమి తడదు. మనకు తక్కువ కుళాయిలైతే తిప్పుకొని అయితే మనకి ఒక పైప్‌కి అనేదైతే ఎక్కువైతే అంటే మీకు తగ్గు అంటే డౌనాల్‌కి అనేదైతే పైపులు ఉన్నట్లయితే డౌనాల్ పైపులు చాలా ఎక్కువైతే పోతుంటాయి. ఇలా అనేదైతే మనం కొద్దిగా ఇలా అడ్జస్ట్ అనేదైతే క్రాస్ అనేది తిప్పుకున్నట్లయితే దానికి తక్కువ నీళ్ళు అనేదైతే పోతాయి. మిగతా వాటికి ఎక్కువైతే పోతాయి. ఈ విధంగా అయితే ఉంటుందన్న. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.